మన ఏపీటీఎస్ లో చదువుకున్న ఆఫ్లైన్ సెంటర్స్ లో చదువుకున్న పిల్లలు జేఈ అడ్వాన్స్డ్ లో ఎంతో అద్భుతమైన ర్యాంక్స్ తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు. మీరిద్దరు డ్రాప్ తీసుకున్నారు కదా. సో డ్రాప్ తీసుకునేటప్పుడు అందరూ ఏమనుకుంటారు, 1 year వేస్ట్ అయిపోతుంది లైఫ్ లో. రెండోది ఏంటంటే డ్రాప్ తీసుకున్నాక కూడా నాకు ర్యాంక్ వస్తుందా రాదా అనేది కొంతమంది ఊహిస్తారు. సో నీ మనసులో ఎలా ఉంది అసలు? నాకంటే ఎక్కువ పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. నేను డ్రాప్ తీసుకోవాలి, ఇంకా బెటర్ కాలేజ్ లో సీట్ వస్తుందని వాళ్ళకి ఎక్కువ నమ్మకం. సో వాళ్ళు నమ్మారు కాబట్టి నేను కూడా ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి తీసుకున్నాను. నీకేమనిపించింది నాన్న? నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఫుల్ టెన్షన్ ఉండేది. మా ఫ్రెండ్స్కి మంచిగా కాలేజ్ వచ్చి నాకు రాకపోతే అలాంటి ఫుల్ థాట్స్లో పోయి డిస్ప్రెషన్ అలాంటివి వచ్చినాయి. తర్వాత మా డాడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాకపోయినా ఏం కాదు, మేము ఉన్నాం, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బాగా వచ్చినా రాకపోయినా మేము ఉంటాం, మంచిగా చదువు అట్లా అని చెప్పి మోటివేషన్ ఇచ్చింది. సో కానీ ఇద్దరు విషయంలోనూ పేరెంట్స్ స్ట్రాంగ్ పిల్లర్స్. వాళ్ళు నీకు సపోర్ట్ ఇచ్చి ఎల్లు ముందుకే అందముల్లానే ముందుకెళ్ళారు. సరే, ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు కదా, మధ్యలో నీకు ఏమైనా అనిపించిందా, అబ్బో ఇదంతా మన వల్ల ఏది కాదు ఇంకెళ్ళిపోదాము అట్లా ఏమైనా అనిపించిందా, లేదా లేదు పోరాడదాము అనిపించిందా? ఫిజిక్స్ అయితే ఫుల్ ప్రాక్టీస్ చేసాను, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ చేసి తర్వాత ఎక్కడ అయితే మెయిన్స్లో అయితే అంత రాలే కానీ అడ్వాన్స్లో కొట్టగలిగాను. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, నీ మెయిన్స్ ప్రిపరేషన్ టైంలో నీకేమైనా చాలా కష్టంగా అనిపించిందా, అమ్మో నా వల్ల కాదేమో అని అనిపించిందా? అంటే ఇంటర్ నుంచి మ్యాథ్స్ కెమిస్ట్రీ పర్లేదు, ఫిజిక్స్ లో వీక్ ఉండే మనం సార్ బాగా మోటివేట్ చేసేవాళ్ళు. అడ్వాన్స్ కూడా ఏం భయం అయ్యలేదు, ఇంకా అదే ఫ్యాకల్టీ చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కీప్ రాకింగ్, అనుకున్నది అలా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.